కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజాభవన్ కి ఎందుకు వెళ్ళినట్టు? భట్టి విక్రమార్కతో ఏం చర్చించినట్టు? కొండా మురళి వెళ్ళిన టైంలోనే రాజగోపాల్ రెడ్డి కూడా వెళ్ళడం యాదృచ్ఛికమా లేక ప్లాన్ ప్రకారమే జరిగిందా? కొండా సుస్మితతో పాటు పలువురు నేతల తీరుపై పార్టీలో అలజడి కొనసాగుతున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి ఏం మంత్రాంగం నడుపుతున్నట్టు? మీరంతా నేనెంత అంటూ తనపై విమర్శలు చేస్తున్న ప్రత్యర్థులతో పాటుగా సొంత పార్టీ నేతలకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం దేనికి సంకేతం? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన తర్వాత మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తనపై విమర్శలు చేస్తున్న ప్రత్యర్థులకే కాదు, సొంత పార్టీ నేతలకు కూడా కౌంటర్ ఇచ్చారాయన. తాను అసలైన కాంగ్రెస్ వాదినన్నారు. అవినీతిపై కొట్లాడి ప్రజల కోసం పనిచేసే తనపై విమర్శలు చేసేవాళ్లు ఆత్మ విమర్శ చేసుకోవాలి అన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 2018లో అతిరథ మహారథులు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా సరే గెలిచిన ప్రజలు అభిమానించి ఓట్లేసి గెలిపించిన మునుగోడు ఎమ్మెల్యేని తెలంగాణలో జరుగుతున్న అవినీతి మీద ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన, ప్రతిపక్షం లేకుండా చేసిన కేసీఆర్కు వ్యతిరేకంగా సర్వస్వం దారబోసి ఒక కొట్లాడిన వ్యక్తిని, నా గురించి మాట్లాడే వ్యక్తులు వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. రాజగోపాల్ రెడ్డి ఏందని, రాజగోపాల్ రెడ్డి ప్రతి క్షణం ప్రతి నిమిషం తెలంగాణ ప్రజల కోసం, పేద ప్రజల కోసం, నియోజకవర్గం తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడే వ్యక్తిని, అవినీతి కోసం తాపత్రయ వ్యక్తిని పార్టీకి వ్యతిరేకంగా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గాని పార్టీలు గాని ఒక్కరి వ్యక్తిగతంగా కూడా ఎవరిని విమర్శించలేదు. సీఎం కో పార్టీకి వ్యతిరేకంగా తానెప్పుడూ మాట్లాడలేదు అన్నారు. ఏది మాట్లాడినా పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలనే ఉద్దేశమే తప్ప తనకు వేరే ఆలోచన లేదన్నారు. పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ఒక వ్యక్తులకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు, విమర్శించలేదు. కొన్ని సందర్భాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కడక్కడ ఎన్నికలప్పుడు వచ్చిన ఇతర పార్టీ వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడం వల్ల గెలిచిన తర్వాత వాళ్ళు నిజమైన కార్యకర్తలకు, నిజమైన కాంగ్రెస్ పార్టీ గెలిపించిన కార్యకర్తలకు అన్యాయం చేస్తుండ్రు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద, నాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉంది అని చెప్పిన. కొండా మురళితో కలిసి ప్రజాభవన్ కు వెళ్లారనే వ్యాఖ్యల్ని కూడా రాజగోపాల్ రెడ్డి ఖండించారు. అనుకోకుండా ప్రజాభవన్ లో ఎదురుపడ్డారే తప్ప కలిసి రాలేదు అన్నారు. భట్టి విక్రమార్కతో రాజకీయాలేవి మాట్లాడలేదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి గారింటికి వచ్చింది మా నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ బిల్స్ రిలీజ్ చేసేందుకు భట్టి గారింటికి రావడం జరిగింది. నేను ఆ హాల్లోకి ఎంటర్ అయ్యి లోపలికి పోతుంటే అక్కడ కొండ మురళి గారు అక్కడ కూర్చొని ఉన్నారు. బాగున్నారా అన్న అని పలకరించి నేను లోపలికి వెళ్ళిపోయినా. ఆ తర్వాత నాకు కొండ మురళి గారు పలకరించి పోయిన తర్వాత నేను భట్టి గారితో మాట్లాడినా. ఆ తర్వాత కొండ మురళి గారు ఆయన కలిసి వెళ్ళిపోయారు అనుకుంటా. నేను వచ్చిన పని రాజకీయాలకు సంబంధం లేదు ఈరోజు. ఇక సుస్మిత, చిన్నారెడ్డి సహా ఎవరి మీదైనా పార్టీ నిర్ణయమే ఫైనల్ అన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉంది. వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని వాళ్ళు చాలా లోతుగా చర్చించి పిసిసి ప్రెసిడెంట్కి రిపోర్ట్ ఇచ్చారు. పిసిసి ప్రెసిడెంట్ అధిష్టానానికి రిపోర్ట్ పంపిస్తారు, వాళ్ళు సీనియర్ లీడర్లు కాబట్టి. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆయన మాటే నా మాట. ఇది ఎవరు మేము మాట్లాడేది కాదు, మేము కామెంట్ చేయకూడదు. మంత్రి పదవి రాలేదన్న అక్కస్తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడుతున్నారంటూ కొందరు కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కొండా సురేఖపై చర్యలకు డిమాండ్ చేసే క్రమంలో రాజగోపాల్ రెడ్డి పేరును కూడా పలువురు ప్రస్తావించారు. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి.